ఫామ్ 7 డెవలప్ అవుతుంది, ఇక్కడ ఫామ్ 8 జనరేట్ అవుతుంది. సో అట్లా ఈ విషయాలు మనం చేయకపోయిన తర్వాత వాస్ట్ టెక్నికల్ టీమ్, మన టెక్నికల్ టీమ్ తో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టించాం. ఆ క్లారిటీలో కూడా SRCP also was given around 8,500 were ఇచ్చారు. తెలంగాణ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఇది కూడా వన్స్ ఈ స్టాట్యూటరీ పీరియడ్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ 9-12 వరకు తీసుకున్నాన్ని కూడా కంప్లీట్ గా క్లియర్ చేయడానికి కోసము ఇది మనం కొంచెం స్లోగా చేస్తున్నాము. బట్ ఇది కూడా స్టార్ట్ చేయవచ్చు. ఓకే, రవి చేసి స్టార్ట్ చేసేస్తాము. సో దట్ మళ్ళీ ఇది కూడా ఎక్కువ డిలే అవ్వకుండా. దట్ ఈస్ pendency right now we have. అది కాకుండా మనం 9-12 తర్వాత ఇప్పుడు దాకా ఇవాళ దాకా బేసిక్లీ లాస్ట్ మీటింగ్ ఈ విజయవాడలో జరిగిన మీటింగ్స్ లో ఆల్ మన స్టేట్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఆల్ 13 డిఫరెంట్ స్టేట్స్. మన స్టేట్ లో మొత్తం పెండెన్సీ వాస్ ఓన్లీ 1 lakh. సో మిగిలిన స్టేట్స్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, 3-4 lakhs, 5 lakhs, 10 lakhs ఫార్మ్స్ ఉన్నప్పుడు దే డిసైడెడ్ టు రివైజ్ దిస్ షెడ్యూల్ అండ్ ఎక్స్టెండింగ్ ఇట్. సో దట్ ముఖ్యంగా పెండింగ్ అప్లికేషన్స్ 9-12 వరకు ఏమేమి రిసీవ్ చేశాము ఆ అప్లికేషన్స్ మాత్రం కాకుండా పిఎస్సి అండ్ డిఎస్సిస్, పిఎస్సి 2 అంటే సెకండ్ ఫేజ్ లో పిఎస్సి పెట్టడం జరిగింది. కంప్లీట్ చేయడానికి కూడా అడిషనల్ టైం కావాలి అని మెనీ ఆఫ్ ద స్టేట్స్ అడిగిన వలన ఈ పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇది ఎక్స్టెండ్ చేసినది ఓన్లీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పెండింగ్ ఫార్మ్స్. సో కొత్తగా 9-12 వరకు ఏమేమి ఫార్మ్స్ తీసుకున్నామో దాన్ని కంప్లీట్ చేయడానికి. సో వీ కెనాట్ యాక్సెప్ట్ న్యూ ఫార్మ్స్. సో దో ఈ కంటిన్యూస్ అప్డేషన్స్ కింద ఈ ఫార్మ్స్ అన్ని కూడా ఈ డెలిషన్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ఈ 3 ఫార్మ్స్ కూడా మనం చేసుకోవాలి. సో ఆ పర్టికులర్ ఈ డేట్ అందరికీ కూడా కింద స్థాయిలో ఆల్ బిఎల్ఓస్ లెవెల్లో, బిఎల్ఏస్ లెవెల్లో ఇది కొంచెం పబ్లిసైజ్ చేయాలి. సో దట్ పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు, డూప్లికేట్స్ కానీ, డెత్ కానీ, షిఫ్టెడ్ కానీ, వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు, దానికి టైం సరిగా పోలేదు అని చెప్పిన విషయాలు ఈ టైం లోపల మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దాట్ ఇస్ ఇప్పుడు మనకు 9th December వరకు మనం తీసుకున్న పెండెన్సీ చూస్తే ఓన్లీ 989 ఫార్మ్స్ పెండెన్సీ ఉంది. ఓకే, సో ఓవరాల్ గా 1.8 lakh 1.9 lakh ఫార్మ్స్ కలెక్షన్ జరిగింది, మనం కలెక్ట్ చేసాం. సో 1.9 lakh ఫార్మ్స్ లో ఓన్లీ 989 ఫార్మ్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 989 లో కూడా మెజారిటీ ఇస్ అబౌట్ ఫార్మ్ 8. ఫార్మ్ 8 అంటే ఇప్పుడు ఒకే వ్యక్తి 2 కరెక్షన్స్ రివిజన్, 2 కరెక్షన్స్ పెడితే ఆ క్వార్టర్ లో ఒక కరెక్షన్ అవుతుంది. సో జనవరి తర్వాత ఇప్పుడు ఈ 2-3 రోజులు అయిన తర్వాత జనవరి అయిన తర్వాత కొత్త క్వార్టర్ ఓపెన్ అయిన తర్వాత ఇదన్నీ క్లియర్ అవుతుంది. 200 ఫార్మ్స్ లో మల్టిపుల్ కాన్స్టిట్యున్సీస్ లో, అక్రాస్ ద కాన్స్టిట్యున్సీస్ లో అడిషన్ డెలిషన్స్, ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ డెలిట్ చేసి అక్కడ ఓన్ చేయడము, ఆర్ అక్కడ డెలిట్ చేసి ఇక్కడ ఓన్ చేయడము, ఆ నంబర్స్ అన్ని ఉన్నాయి. అది ఇప్పుడు ఈఆర్ఓస్ అంటే ఆల్ 175 ఈఆర్ఓస్ అక్రాస్ ద స్టేట్ చేస్తే ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ తగ్గుతుంది. సో దానికి కూడా చర్యలు తీసుకున్న కాన్స్టిట్యున్సీస్ లో ఇంకొక కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఫార్మ్స్ ఇక్కడ ఉండవచ్చు, దానికి ఇక్కడ అడిషన్ డెలిషన్ చేయాలి. సిమిలర్ గా నా ఫార్మ్స్ అక్కడ ఏ కాన్స్టిట్యున్సీస్ లో ఉండవచ్చు 2-3 ఫార్మ్స్. సో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫార్మ్స్ అంటే ఇది చేసుకుని చేయాలి. సో ఎక్స్చేంజ్ ఎట్లా చేయాలో ఒక ప్రొఫార్మా పెట్టాం. ఎక్కడ కన్ఫర్మ్ చేయాలి, ఎక్కడ డెలీట్ చేయాలి అని ఆల్ 175 ఈఆర్ఓస్ కమ్యూనికేట్ చేస్తున్నాం. సో వాళ్ళు చూసుకొని ఇక్కడ అవును ఇక్కడ ఉన్నారు అని చెప్తే మన ఈ రోజు డెలీట్ అవుతుంది.